నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగడాలు ఎక్కువయ్యంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు నిరసన కార్యక్రమం దిగారు. నిరసన ర్యాలీ నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెచ్చినటువంటి నిధులకే కొబ్బరికాయలు కొడుతూ రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అభివృద్ధి శూన్యం. రాజగోపాల్ రెడ్డి మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి, చేతులు మాత్రం గడప దాటట్లేదంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మునుగోడు నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండాని రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం రవాణా అవుతున్నటువంటి క్రమంలో పటిష్టంగా చర్యలు తీసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రావడానికి వీల్లేదు. అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా ఆంధ్ర దళారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వాళ్ళకి సహకరించడానికి వీలేదు. కట్టుదిట్టంగా పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకోవాలి. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా వెనుకకు పంపించాలని కూడా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్లో అదేవిధంగా కొత్త బస్టాండ్లో ఆకస్మికంగా డాగ్ స్పాట్తో తనిఖీలు నిర్వహించారు సూర్యాపేట జిల్లా పోలీసులు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేలాగా అవగాహన కల్పించేలాగా డాగ్ స్పాట్తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పోలీసులు తెలిపారు. 16 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించకుండా పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా సూర్యాపేట పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అనుమానంతో వ్యక్తులు ఎవరైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.